హడావుడు జరుగుతుంటే వాళ్ళ బాగోగులు కనుక్కొని రావడానికి దావీదునే పంపించాడు యెషై. ఇంకా ముగ్గురు ఉన్నారుగా. ముగ్గురు యుద్ధానికి పోతే ఇంటికాడ నలుగురు ఉన్నారు. నలుగురిలో ఎవరినన్నా 4వ వాడినో 5వ వాడినో 6వ వాడినో పంపించవచ్చు, కానీ మొత్తాన్ని పక్కన పెట్టి మళ్ళీ దావీదుని పంపించాడు 7వ వాడిని. అసలు ఎలాంటి ఎంట్రన్స్ అంటే అది సూపర్. అక్కడ అంతమంది సైన్యం వల్ల కాలేదు, వాడేమో సవాలు విసురుతున్నాడు. రైట్ టైంలో దావీదుని ఎంటర్ చేశాడు దేవుడు. అంటే తన దాసుణ్ణి ఘనపరచడానికి, తన దాసుణ్ణి అక్కడ ఎంటర్ చేయడానికి ఎంత హడావుడి సృష్టించాడో చూడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రవేశాన్ని హైలైట్ చేయడానికి నాకు అదే అనిపిస్తుంది.